అబ్బా వంశీ, సార్ ఇప్పుడు నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషివి. సార్ దిల్ రాజు పింక్ ప్యాంటు, వెంకీ అట్లుది క్రష్లు చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు రాజుగారు నేను ఎక్కడ కనబడినా నన్ను పింక్ ప్యాంట్ అని పిలుస్తున్నారు సార్ ఇప్పుడు. నిన్ను డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సార్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెయ్యి. 1 word 1 second, నో ఎక్స్ప్లెనేషన్స్. ఓకేనా? సార్ సరే, పూజా హెగ్డే, సమంత, పర్సనల్గా నీ ఫేవరెట్ ఎవరమ్మా? పూజా హెగ్డే సార్. ఏం చేసింది పాపం సమంత? అంటే పూజా హెగ్డే అంటే ఎందుకో చాలా ఇష్టం సార్ నాకు. ఆ, మాకు ఛాన్స్ ఉండదు కదా సార్ ఇప్పుడు పట్టుకుని డాన్స్ చేయడం ఇవన్నీ, కాబట్టి అలా చూసి ఆనందిష్టమే సార్ అంతవరకు. వెంకీ పరిస్థితి ఏంటి? అంటే అతనికి ఇష్టం సార్ చాలా. అంటే ఒక అమ్మాయిని ఒకళ్ళే ఇష్టపడాలని ఏమో సార్, ఇద్దరం అనుకోకుండా ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం సార్, అలా జరిగింది అది. ప్రేమించేశారా? కానీ నేను ప్రేమించిన అమ్మాయి జోలికి వస్తే తెలుసుగా? అసలు లేదు సార్, అసలు లేదు. తెలుసా లేదా? సార్, మీరు తెలియదు సార్, తెలియదు. ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసు సార్, అమ్మాయి ఎవరో తెలియదు అంటున్నాను సార్. అమ్మాయి ఎవరైనా నీకు ఎందుకులే, అదే తెలిస్తే చాలు. ఇప్పుడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు నీకు ఎవరు కంఫర్టబుల్? పవన్ కళ్యాణ్ సార్. సరే, ఇంకోటి సింపుల్గా అడుగుతాను. నీ ఏజ్ గ్రూప్లో సార్ నానియా విజయ్ దేవరకొండ? నాని సార్. అదేంటి చేస్తున్న విజయ్ దేవరకొండ వదిలేసి? అంటే నేను నాని కలిసి చదువుకున్నాం సార్, కొంచెం ఫ్రెండ్లీ వైబ్ ఎక్కువ సార్ నానితో. తిట్టుకున్నా కొట్టుకున్నా అయినా ఆ ఫ్రెండ్లీ వైబ్ ఎక్కువ సార్. నేను నాని కలిసి చదువుకున్నాం సార్, అందుకని అప్పటి నుంచి కొంచెం. కలిసి చదువుకున్నారా? అవును సార్, అంటే ఒకటే స్కూల్ సార్ నేను నాని. నువ్వు ఎవరు సీనియర్ ఎవరు నువ్వే ఒకటే సీనియర్? క్లాస్ సార్, ఒకటే క్లాస్ ఒకటే సెక్షన్ కూడా సార్, యాక్చువల్లీ ఇద్దరం. ఒకటే బెంచ్ కదా? ఒకటే బెంచ్ కాదులేదు సార్, లాంచ్ అవుదాం అనుకుంటాం కదా నువ్వు. అసలు లేదు సార్. ఏదన్నా ఒక సినిమాలో ఎవరన్నా మీ పెద్ద హీరోల సినిమాలో ఏదైనా మీలాంటి వాళ్ళు ఒప్పుకుంటే పూజా హెగ్డే ఒక ఐటమ్ నెంబర్లో మధ్యలో కనబడతాం సార్. ఊర్వశి రౌటాల మీద నీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది సార్, కానీ అది చెప్తే బాగోదు సార్. ఊర్వశి రౌతాల గురించి ఏమన్నా అనుకున్నది బయటికి చెప్తే మా ఆవిడ విడాకులు ఇస్తుంది సార్.